మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఆరవది కన్యా రాశి. ఈ రాశిలో ఉత్తర నక్షత్రంలో ఉన్న చివరి 3 అంటే 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రంలో ఉన్న 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్న మొదటి 2, 1, 2 పాదములు ఉంటాయి కన్యారాశిలో. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారికి గురుగ్రహం ఉగాది నుండి మే 13 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలోకి వెళ్తాడు గురుగ్రహం. అక్టోబర్ 18 నుండి కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ డిసెంబర్ 5 నుండి 10వ స్థానమైనటువంటి రాజ్యస్థానమైన మిథున రాశిలోకి వస్తారు గురువుగారు. శనిగ్రహం మార్చి 29 ఉగాది రేపనగ నుండే సంవత్సరం అంతా కూడా 7వ స్థానం సప్తమ శని మీనరాశిలో ఉంటాడు. కన్యారాశి వారికి మీనరాశి 7వ స్థానం కాబట్టి సప్తమ స్థానంలో శని. రాహుగ్రహం మే 18 వరకు ఉగాది నుండి మీనరాశిలో ఉండి తదుపరి 6వ స్థానమైన కుంభరాశిలోకి వెళ్తాడు. కేతుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు కూడా కన్యారాశిలో ఉండి తదుపరి 12వ స్థానం ద్వాదశ స్థానమైన సింహరాశిలోకి వెళ్తాడు కేతుగ్రహం. ఈ గ్రహాల సాపేక్ష స్థానాల వల్ల, ఈ గ్రహ గమనాల వల్ల కన్యారాశి వారికి ప్రారంభం నుండి ఉగాది పండుగ నుండి భాగ్యదాయకంగా ఉంటుంది. 2-3 రకాల ధనాలు చేతికి అందుతాయి, సంపాదనలు, భూములు స్థలాలు కొంటారు, వాహనాలు కొంటారు, కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి కన్యారాశి వారికి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి ధ్యాస ఉన్నటువంటి కన్యారాశి పిల్లలకు, విద్యార్థినులకు చాలా అనుకూలం ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు కోరిన చోట్లకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది, శరీర శ్రమ ఉంటుంది. కానీ ఒక్కటి వీళ్ళ దగ్గర ఏంటంటే పై అధికారుల దగ్గర మాత్రం నాలుక చాలా అదుపులో పెట్టుకొని ఉండవలసి. ఎందుకంటే నాకు అంతా బాగుంది అన్నప్పుడు ముందు మన మనసులో పుట్టేదే అహంకారం. అప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఎందుకని అవతల ఉన్న అధికారికి బాగలేదనుకోండి గ్రహం, ఆయన అంటాడు కదా, దాన్ని తగ్గించుకోవడం, ప్రభావం తగ్గించుకోవడం కోసం ఈ కన్యారాశి వాళ్ళు కాస్త మాట్లాడేటప్పుడు లౌక్యంగా మాట్లాడాలి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, రుణాలు తీర్చివేసేంత పంటలు పండుతాయి. ఈ కన్యారాశి స్త్రీలకు అన్ని రంగాల్లో కూడా యోగవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్లు వస్తాయి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, వెండి బంగారం బాగా కొనే అవకాశం ఉంది కన్యారాశి వాళ్ళు. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్లకు ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి ఈ నెలలు చాలా బాగుంటాయి. వీరికి జాతి కెంపు రాయి ఉంగరపు వేలు, కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్తా నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్తో పాటు 2026 జనవరి నెలలు కూడా అన్ని విధాలుగా బాగుంటాయి. వీరు జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వ్రేలుకి వెండి ఉంగరంలో ధరించాలి. చిత్త 1, 2, 3 పాదాల వారికి ఏప్రిల్ నెల, మే నెల, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2026 జనవరి అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ చిత్తా 1, 2 పాదాలు ఆయా 2 పాదాల వారే కదండి కన్యారాశిలో ఉండేది. వారు జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలుకు వెండితో చేయించుకొని పెట్టుకోవాలి. బంగారంతో పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, వెండి రెండిట్లో కూడా మనం దాని ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కన్యారాశి వారు ఎవరైనా సరే 9 పాదాల వారు కూడా కేతువుకు 7,000 జపం చేసి ఉలవలు దానం చేయాలి. శని, గురువు గ్రహాలకు అభిషేకాలు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ దేవాలయం ఏది అందుబాటులో ఉంటే ఆలయానికి తరచుగా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండాలి. అది కన్యారాశి వారికి.